ఓ స్టూడెంట్ ను అసిస్టెంట్ ప్రొఫెసర్ గర్భవతిని చేయడం కలకలం రేపింది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వర్సిటీలో ఓ విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కొంతకాలంగా లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వీడియో తీసి ఆమెను లైంగికంగా వేధించేందుకు యత్నించారని తెలుస్తోంది. ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సెల్ ఫోన్స్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపానని సిఐ మురళీమోహన్ తెలిపారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని 10 రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను ఈ నెల 1న సస్పెండ్ చేశారు. విచారణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని వర్సిటీ ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. బాధిత విద్యార్థిని యూనివర్సిటీ నుంచి సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, చదువులు చెప్పాల్సిన టీచర్సే ఇలాంటివి చేస్తుంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. విద్యార్థిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మొత్తం తిరుపతి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే రాష్ట్రం దాటి అంటే ఒడిశా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఒక విద్యార్థిని పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థిని పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ తో పాటు మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డిని ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. వాళ్ళ సెల్ ఫోన్లకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. అయితే మొదటి దశలో లక్ష్మణ్ కుమార్ ఆమె పైన అంటే ఆ విద్యార్థిని పైన లైంగిక దాడి చేయడం, ఆ సందర్భంగా మరో ప్రొఫెసర్ గా ఎవరైతే ఉన్నారో శేఖర్ రెడ్డి వీడియోను రికార్డ్ చేయడం, దాని తర్వాత ఇదే శేఖర్ రెడ్డి ఆ విద్యార్థిని లైంగికంగా మరోసారి అంటే ఆ వీడియోస్ చూపించి బెదిరించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా వాళ్ళిద్దరి పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇస్తూ కూడా అంటే వాళ్ళని అంటే పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత ఎంతో అవమానానికి గురైనటువంటి విద్యార్థిని వాళ్ళ సొంత రాష్ట్రం అంటే కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ సొంత రాష్ట్రానికి ఒడిశాకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు నిన్న సాయంత్రం నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. అంటే ఆ ప్రొఫెసర్లతో పాటు తోటి ప్రొఫెసర్లతో పాటు మరికొంతమంది విద్యార్థుల్ని వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇవాళ తెల్లవారు నుంచి కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయంలో ఈ రకంగా ఇంత కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు ప్రొఫెసర్లని కూడా ఉద్యోగం నుంచి అంటే సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగాల నుంచి కూడా బయటికి పంపించాలి, టెర్మినేట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు విద్యార్థులతో కలిసి ఆ విద్యార్థినికి న్యాయం జరిగే విధంగా మరోవైపు మరోసారి ఏ విద్యార్థినుల పట్ల వీళ్ళు ఈ రకంగా వ్యవహరించకుండా ఉండే విధంగా మేమే ఆందోళన ప్రత్యక్షంగా దిగుతామంటూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.